సమయంలో శేఖర్ భాష మీద దాడి జరిగింది. గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శేఖర్ భాష చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాస్తరుణ్ లాయర్ మధు శర్మ గారు శేఖర్ భాషని చూసి వచ్చారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు మధు శర్మ గారు. వారితో మాట్లాడదాం. మధు శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. శేఖర్ భాష మీద అర్ధరాత్రి సమయంలో దాడి జరిగింది. సో అసలు ఏం జరిగింది? నిన్న అరౌండ్ 11:30-12 మధ్యలో ఒక టీవీ షూట్ లో ఉండగా తన మీద దాడి జరగడం జరిగింది. అంటే ఎవరి మీద అయితే అలిగేషన్స్ వస్తున్నాడో ఈ లావణ్య అనే అమ్మాయి నాకు శేఖర్ భాష ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ అతని మీదకి దాడికి రావడానికి ప్రయత్నించి చెప్పులు విసిరేయడంతో కొంచెం తనని ఫోర్స్ఫుల్ గా నెట్టినట్టుగా, తర్వాత ఇమీడియట్ గా ఆమెతో పాటు వచ్చినటువంటి కొంతమంది గూండాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ఈయన మీద విపరీతంగా దాడి చేయడంతో కొంచెం గాయాలు పాలవడం జరిగింది. సో ఆయన ప్రస్తుతానికి ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ అయితే కానీ ఏదైంది చెప్పలేము. జూబ్లీ హిల్స్ పిఎస్ లో కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది శేఖర్ భాష గారు. సో ప్యారలల్ గా పోలీసు వారికి కూడా తనకి ప్రాణహాని ఉంది అని చెప్పడం జరిగింది. సో అంటే డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా ఈ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి తను చెప్పడం కూడా అంటోంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాణహాని తనకే కాదు రాస్తరుణ్కి ప్లస్ రాస్తరుణ్ పేరెంట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు అనుకోకుండా మలుపులు తిరిగి పూర్తిగా డ్రగ్స్ మాఫియా వైపు చుట్టూ తిరుగుతుంది. డ్రగ్స్ మాఫియాని ఎండగట్టే ప్రయత్నంలో రాస్తరుణ్ శేఖర్ భాష ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నాం, ముందుకు పెడుతున్నాం. కాబట్టి మాకు ఈ రకమైన థ్రెట్ తోటి మేము ఉన్నాము, ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గము అని చెప్పేసి డ్రగ్స్ మాఫియాలో ఉన్నటువంటి నిజాలను బయట పెడతాము అని మేము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల వల్ల ఇవాళ విట్నెస్లను మేము ప్రొడ్యూస్ చేసిన విట్నెస్లను తీసుకురావడం, అందులో బాధితులను తీసుకురావడం వల్ల మేము ఎక్కువ టార్గెట్ అయిపోయాము. సో మా ప్రాణహాని ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా అంటాం జరిగింది. సార్, మీరు పైకి వెళ్ళి శేఖర్ భాషను చూసి వచ్చారు, ఆయన మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడుతున్నారండి, పర్వాలేదు, మాట్లాడుతున్నారు ఆయన. ఆ ఇబ్బంది ఏమీ లేదు. బట్ కానీ ఏంటంటే ఆయన కొంచెం హ్యాండ్స్ కి కొంచెం దెబ్బలు తగలటము, కాలర్ బోన్ ఒకటి, మజిల్స్ ఒకటి బాగా ప్రెస్ అవ్వడం జరిగింది. సో ఆ ఒత్తిడి కొంచెం ఉంది, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఆర్దో కూడా వచ్చి చూశారు. సో కాబట్టి ఆయన సూన్ హీ విల్ రికవర్. సార్, దాడికి సంబంధించిన విషయాలు మీతో ఏమైనా పంచుకున్నారా? శేఖర్ భాష చెప్పారండి, ఇలా వచ్చారు జరిగిందని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఎంతమంది వచ్చారు? అది ఆమెతో పాటు ఇంకొక 2-3 వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇమీడియట్ గా పోలీస్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు శేఖర్ భాషను కూడా చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన అంశాన్ని మేము కూడా ప్రస్తావించాము. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అమ్మాయి ముందుగానే అసలు వచ్చేసి చెప్పులు విసిరేసి తిని అక్కడ షూట్ లో ఉండగానే బయటంతా గలాటా చేసేసి మనుషులు తీసుకొచ్చేసి దాడికి పాల్పడిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే విషయాలు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్ లో కూడా ఈయన చెప్పడం కూడా జరిగిందనమాట. అంటే సార్, అర్ధరాత్రి సమయంలో వచ్చి దాడి చేశారంటే మెయిన్ గా ఏంటి, ఏ భయం వల్ల ఈ రకంగా చేస్తుంటారండి మీ అనుమానం? అదే మొదటి నుంచి శేఖర్ భాష కూడా నాకు థ్రెట్ ఉందని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు. ప్లస్ నాకే కాదు రాస్తరుణ్ పేరెంట్స్ కూడా థ్రెట్ ఉందని చెప్తున్నారు. సో ఇందులో డ్రగ్స్ మాఫియాలో ఇన్వాల్వ్ అయినటువంటి కీ విట్నెసెస్ ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇందులో మేజర్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము బయటకు చూపిస్తున్నాం. కాబట్టి ఇవాళ నా మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి తాను చెప్పడం జరుగుతుంది. సార్, ఇంకొకటి, లావణ్య కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. శేఖర్ భాష నన్ను కొట్టాడని చెప్పి మీకంటే ముందే కేసు బుక్ చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది సార్. ఆయన అంటే అప్పటికే అంటే తనకి దెబ్బలు తగలడంతో తను తీసుకొచ్చి ఇక్కడ ఇమీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయడం, హాస్పిటల్ నుంచి వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత వారు ఇక్కడ రావడం, కంప్లైంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పును కూడా వాళ్ళు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం ఆగదండి. సో వీళ్ళు ఏదైతే ఇప్పుడు తన మీద జరిగినటువంటి దాడికి ఆయన చేసినటువంటి కంప్లైంట్ కి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఉన్నటువంటి విట్నెసెస్ బయటికి రావడం వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయి. అంటే నిజాన్ని తొక్కేయాలి, చంపేయాలి, ఈ ఉద్దేశంతో మాత్రమే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పడం వాళ్ళు జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇంకా మరికొన్ని ముందుకు వస్తున్నాయి. ఇప్పటికీ కొంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి లేకపోయాము, అది పోలీస్ వారి దగ్గర ఇస్తున్నాం. కాబట్టి పోలీస్ వారితో కలిసి సహకరించి డ్రగ్స్ మాఫియా మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి దాని అంతం చూస్తామని కూడా చెప్పడం.